అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మైండ్ మ్యాపింగ్ చేస్తున్నారట. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ఒకసారి. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఈ మైండ్ మ్యాప్? ఇప్పుడు ప్రత్యర్థులను గెలవాలి అని అంటే ఫస్ట్ మన సొంత పార్టీని ఏకతాటిపైన నిలపాలి. అవును. దానికి సంబంధించి మైండ్ మ్యాప్ని చేయకపోతే, క్యాడర్ని తమ వైపు తిప్పుకోకపోతే ప్రత్యర్థి పార్టీని ఓడించడం కానీ, ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కానీ కష్టం. సార్, అంటే ఏ విధంగా సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారంటే, క్యాడరు ఇప్పుడు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు అనేది వినిపిస్తూ ఉంటుంది. ఏ పార్టీలైనా క్యాడర్కి అసంతృప్తి ఉంటుంది. ఏ పార్టీలైనా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైనా, అధికార పక్షంలో పార్టీకైనా, ఎవరికైనా అసంతృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే 100% ఎవరికి న్యాయం చేయలేరు, ఎవరు చేయలేరు. సో కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి ఆయన మైండ్ మ్యాపింగ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య కొంత మనస్పర్ధలు రావచ్చు. సీట్ల విషయంలో కానీ, లేదా అభ్యర్థుల విషయంలో కానీ కొంత మనస్పర్ధలు రావచ్చు. వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చి గొడవ చేయటం ఇలాంటివి చేయకూడదు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో మాత్రమే వెళ్ళాలి అని చెప్పి జనసేన పార్టీ క్యాడర్కి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎక్కువ పదవులు తీసుకుంది, మనకు తక్కువ వచ్చాయి అనేటువంటి ఒపీనియన్ తోటి కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి క్లియర్ కట్గా ఒక ఐడియాలజీ ఇచ్చారు. జనసేన పార్టీని ఎందుకు పెట్టాను అంటే, అధికారం కోసం పెట్టలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను, ప్రశ్నించడానికి పెట్టాను. సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటానికి మాత్రమే పెట్టాను, అధికారం కోసం కాదు. అధికారం వస్తే ఓకే, రాకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇదే జనసేన పార్టీ సిద్ధాంతం. కాబట్టి మీరు పదవులు రాలేదనో, లేదా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, లేదా ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, వీటిల్లో మీరు టికెట్ రాలేదనో, లేదా తిరగబడి రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేస్తే ఒప్పుకోను. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఇంపార్టెంట్. తన కంఠంలో ప్రాణం ఉండంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే నేను పనిచేస్తాను, దానికి మీరందరూ సహకరించి కోఆపరేట్ చేసి నడవాల్సిందే అని చెప్తూ, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దాదాపు 3200 మందికి నామినేటెడ్ పదవులు వచ్చినాయి జనసేన పార్టీకి. అధికారం లేకపోతే ఇవి కూడా రావు. ప్లస్ మాజీ సీఎంని అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఎదుర్కొన్నామో గుర్తు ఉంది నాకు. మీరందరూ ఏకమై నిలబెట్టారు కాబట్టి ఇవాళ అధికారంలోకి రాగలిగాము. కాబట్టి ఇదే ఐక్యతతోటి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉండాలి. 15 సంవత్సరాల పాటు, మినిమం 15 సంవత్సరాల పాటు కూటమి కంటిన్యూ అవుతుంది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు భాగస్వామ్యం కొనసాగుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఎవరు కూటమి విడిపోతుంది అనేటువంటి మాటలను మీరు నమ్మొద్దు అని చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత డేంజర్ పార్టీ, దాంట్లో ఉండేటువంటి వాళ్ళు నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తులను ప్రోత్సహించేటువంటి పార్టీ, అలాంటి పార్టీ ఉండకూడదు అని అంటే మీరందరూ ఖచ్చితంగా కలిసి రావాలి అనేటువంటి ఒక హితబోధ చేస్తూ మైండ్ మ్యాప్ చేశారు. వాళ్ళల్లో జనరల్గా మనకు రాబోయే రోజుల్లో మనకి పదవులు వస్తాయి, లేదంటే జడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేయొచ్చు, కూటమి ఉంది కాబట్టి మనం గెలుస్తాం, ఇలాంటి ఆశలు చాలామందికి ఉన్నాయి. కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా సరే గొడవలు వచ్చినా కానీ, గొడవలు వచ్చినా కానీ మీరు సర్దుకొని పోవాలని చెప్పారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా గొడవలు వస్తాయని ఆయనకి తెలుసు ముందుగానే. అందుకే గొడవలు వచ్చినా మీరు సర్దుకొని పోవాలి. అలా పోయే పని అయితేనే క్రమశిక్షణ గల పార్టీ మనది జనసేన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా రౌడీలని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ బ్యాచ్ని పోషించేటువంటి పార్టీ కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పి మనమే ఇత్తు నాటాలి, మనమే మొక్క వచ్చిన తర్వాత పెంచుకోవాలి, మనమే ఆ వచ్చేటువంటి పళ్ళని కోసుకోవాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా కాదు. వాళ్ళ నాన్న మొక్కేశారు, పళ్ళు వచ్చేలాగా చెట్లు పెంచారు, ఆ పళ్ళుని తింటున్నారు.
వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం అలాంటి పార్టీ కాదు మనది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో జనవరిలో నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి ఈ లోపే వాళ్ళ మైండ్ని సెట్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఈ 3 పార్టీల మధ్య గొడవలు వస్తాయి, కూటమి విడిపోద్ది అనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ప్రత్యర్థులు ఉన్నారు అనేటువంటి విషయం ఆయన గ్రహించినట్టున్నారు. అందుకే ఆయన ఇప్పటి నుంచే క్యాడర్కి జాగ్రత్తలు చెప్తున్నారు. మీరు టెంప్ట్ కావద్దు, మీ ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేయద్దు. ప్రత్యర్థులు అనే వాళ్ళు రక్తం మరిగినటువంటి వాళ్ళు, అందుకే రక్త అభిషేకాలు చేస్తున్నారు, కత్తులు కొడవళ్ళు బట్టి తిరుగుతున్నారు, అధికారంలోకి వస్తే చంపుతాం పొడుస్తాం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఉండనిస్తే అది మీరు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో జనసేన పార్టీ అందుకు సిద్ధంగా లేదు. కాబట్టి మీరు జనసేన పార్టీ భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాన్ని, జనసేన పార్టీ ఆలోచన ధోరణిని మీరు అర్థం చేసుకొని నడవండి అని చెప్పి క్యాడర్కు హితబోధ చేస్తూ మీరందరూ కలిసి పనిచేసినందువల్లే మనం 2024లో అధికారంలోకి వచ్చాము. వీర మహిళలు ఉన్నారు, అలాగే జన సైనికులు ఉన్నారు, మీరందరూ అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి లీడర్స్ మంచి వాళ్ళైనా సరే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. వాస్తవంగా ఉదయభాను, అలాగే పెండెకంటి దొరబాబు, తర్వాత కిలారి రోసయ్య, బాలినేని శ్రీనివాస్, వీళ్ళంతా మంచి లీడర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. అలాంటి విషనాగుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ అది. అలాంటి పార్టీని కనుక ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా కనుక మనం అనైక్యతగా ఉంటే అది ఆంధ్రప్రదేశ్కి మనం ద్రోహం చేసినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్పి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన సంకేతాలు ఇచ్చారు. ఓకే. ఎవరెవరు? ఆల్రెడీ ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ ఉన్నారు, ఉదయభాను ఉన్నారు, అలాగే బాబు ఉన్నారు, దొరబాబు ఉన్నాడు, అలాగే కిలారి రోసి, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సింపథైజర్గా ఉన్నారు, జనసేన పార్టీలోకి వచ్చారు. సో రాబోయే రోజుల్లో మరింత మంది లీడర్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళలో కూడా మనం క్రీమ్ని ఎంచుకుంటున్నాము. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడం, వ్యక్తిత్వ హననం చేయటం, ఇలాంటి వాటికి దూరము. మీరు సమన్వయం పాటించాలి. ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక పార్టీ, ఒక ప్రభుత్వాన్ని మనం తీసుకెళ్ళాలి ప్రజల మధ్యకి. అంతే తప్ప చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా నడిచేటువంటి పార్టీలను మనం ప్రోత్సహించకూడదు, రాజ్యాంగానికి విరుద్ధంగా మనం నడవద్దు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎంతో బాధ్యతతో సేవ చేసేటువంటి అవకాశం మాత్రమే జనసేన ఇస్తుంది తప్పితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యూహాలకి, వాళ్ళు చెప్పేటువంటి మాటలకి, వాళ్ళు పన్నేటువంటి కుట్రలకి మీరు పడద్దు అని చెప్పి ఆయన హితబోధ చేసి మైండ్ మ్యాప్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.